ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? జగన్ గారే వస్తారండి. ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారు? మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, కార్యక్రమాలు చూసి ఓట్లు వేస్తారు. మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా? జరుగుతుందండి. ఏం జరుగుతుంది? ఆసరా పడుతుంది, ఇది రుణమాఫీ వస్తుంది, పిల్లలకి విద్య కానీ ఆరోగ్యపరంగా కానీ హెల్త్ కార్డులు కానీ అన్ని మంచిగానే జరుగుతున్నాయి. మరి జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందంటారా? అభివృద్ధి జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే జరుగుతుంది, బాగానే జరుగుతుంది. టీడీపీ వాళ్ళు ఏమో అభివృద్ధి చేయట్లేదని చెప్తున్నారు. అంటారు, మీరు కూడా అంటారు జరగలేదని. జరుగుతుంది కదా. ఈసారి మరి టీడీపీ వాళ్ళు నేను జనసేన ఇద్దరు కలిసి వస్తున్నాము, మరి మాకేంటి సార్ అంటున్నారు. ఓటు ఏమంటారు చెప్తా ఉంటారు, వేసేవాళ్ళు కావాలిగా. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి గారే 150%. మరి సీఎం జగన్ రెడ్డి గారేగా ప్రస్తుతం ఉన్నాడు కదా, డైరెక్ట్ ఇంకా సీఎం మారేదే ఉండదు. ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకు వైఎస్ఆర్సీపీ అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకి చాలా చేరువయ్యాయి కాబట్టి జగనే రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. పథకాలు ఒకటే ఇస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. అంటే అభివృద్ధి అంటే పోర్టుల అభివృద్ధి కదా, హాస్పిటల్ అభివృద్ధి కదా, పాఠశాల అభివృద్ధి కదా, ఏం అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి ఆయన వ్యక్తి నిజాయితీపరుడు కాబట్టి ఓటేయాలి. అబద్ధాలు చెప్పాడు కాదు కాబట్టి ఓటేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? బాగా జరిగింది. ఏం జరిగింది? చెరువుల పనులు జరిగాయి, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, ఇది మనకి సచివాలయ వ్యవస్థ వచ్చింది, సిమెంట్ రోడ్లు వేసాము, చాలా అభివృద్ధి పనులు చేసాము. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటారు? మాకు రాజారెడ్డి కావాలి. ఈసారి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలి. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి జరుగుతుందా? జరుగుతుంది. ఏం జరుగుతుంది? అన్ని అమ్మఒడి గాని, ప్రతిభని విద్యా దీవెన గాని, మెయిన్ అయితే విద్యా దీవెన, అమ్మఒడి స్టూడెంట్స్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఒక జగన్ వల్ల ఎవరో కాదు, స్టూడెంట్స్ బాగా యూజ్ అవుతుంది. ఒక తల్లిదండ్రులు చదువుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కూలీ పంపించారు, ఇప్పుడు తల్లిదండ్రులే వాళ్ళని స్కూల్కి పంపిస్తున్నారు. విద్యా దీవెన, అమ్మఒడి వల్ల చాలా లాభం వస్తుంది. అలాగే వాలంటీర్లకి ఒకప్పుడు వాలంటీర్లు అంటే ఇట్లాగా ఇంటికి వెళ్ళి పింఛన్ ఇచ్చేది ఏం లేదు. ఇప్పుడు అవ్వాతాతలు సంతోషంగా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు, చాలా సంతోషంగా అవ్వాతాతలు ఉన్నారు. మరి ఇవన్నీ టీడీపీలో జరిగినాయి లేదు. మరి ఏ ప్రభుత్వం నచ్చింది మీకు? వైసీపీ. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి సార్. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి సార్. ఈసారి ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరిని అడిగినా నన్నని కాదు, ఏ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఏ వర్గాన్ని అడిగినా చెప్తారు. ఈ రోజు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం గా కావాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? చేసిన పథకాలైనా కానీ, మంచి పనులైనా కానీ, ఇప్పుడు మన రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది, ప్రతి ఒక్కరికి తెలిసి కూడా ఇన్ని మంచి పనులు చేశారంటే ఇంకా అతనే కావాలని కోరుకుంటారు కానీ వేరేమన్నా కోరుకోరు కదా. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో ఏమైనా మంచి పని చేశారా? మా ఇంట్లో మాకు ప్రతిదీ కూడా వాళ్ళు పెట్టిన ప్రతి స్కీమ్ మా ఇంటి దాకా తెచ్చి, ఒక వాలంటీర్ వ్యవస్థ దగ్గర నుంచి కూడా పెద్ద పెద్ద ఇప్పుడు పోస్టులు కానీ, జాబ్స్ కానీ, ఇలాంటి అన్నిటికీ మేము లబ్ధి పొందున్నాము. మాలాగే కొన్ని వేల మంది కూడా లబ్ధి పొందున్నారు. అందరికీ ఈ గవర్నమెంట్ చాలా బాగుంది కాబట్టి. అంతకుముందు ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? అంతకుముందు ప్రభుత్వం అంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మన నియోజకవర్గంలోనే పసుపు కుంకుమ లాస్ట్ మూమెంట్లో 10,000 డబ్బులు కానీ ఇలాంటి చాలా ఫ్రాడ్స్ ఉన్నాయి కదా. సో మేము ఈ గవర్నమెంట్ కి చేయాలని ఈ పార్టీలోనే. మరి జనసేన చంద్రబాబు ఇద్దరు వస్తున్నారు కదా, మాకేంటి ఈసారి మేము చేస్తాం మొత్తం అంటున్నారు కదా. వస్తారన్న 10 మంది వస్తారు, ఎవరికి మంచి చేస్తే మనం వాళ్ళకే వేస్తాం కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే మనం ప్రోత్సహించలేము కదా. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? మాకు రాజగోపాల్ రెడ్డి సార్ గారే. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. తమ్ముడు మీ పేరేది? వినోద్. ఈసారి ఏ పార్టీ కావాలనుకుంటున్నాం? ఆంధ్రాలో తెలుగుదేశం రావాలనుకుంటున్నాం. ఎందుకు తెలుగుదేశం? ఎందుకంటే అభిమానిగా చెప్తున్నావు, ఎందుకంటే జగన్ పాలన బాగాలేదు కాబట్టి చెప్తున్నావు. ఏం చేశాడని జగన్ ఇంతవరకు అసలు రాజధాని అనేది ఉందే మనకి? ఎవరు అడిగినా ఏం సమాధానం చెప్పాలా? మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలిస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తాం సీఎం? కూర్చుంటే చంద్రబాబే కూర్చోవాలా. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అవుతారు? కాకల సురేష్. మరి సీఎం? సీఎం చంద్రబాబు. నీకు ఓటు వచ్చిందా? వచ్చింది. ఎప్పుడు? 1 year అయింది. మరి ఎవరికి వేస్తావు నువ్వు ఓటు? నీ ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తావు? చంద్రబాబుకి వేస్తాను. తమ్ముడు నమస్తే, నీ పేరేంటి? డీజే దినేష్. డీజే దినేష్. ఈసారి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం? పవన్ అన్న ప్రభుత్వం. ఏది పవన్ అన్న ప్రభుత్వం అంటే? బీజేపీ, టీడీపీ, జనసేన.
అంటే టీడీపీ గెలిస్తే ఈసారి జనసేన సీఎం అవుతారంటావా పవన్ కళ్యాణ్? అయినా ఒకవేళ పాలన మారుతుంది. పాలన మారాలి. ఎందుకు జగన్ అన్న బాగా చేయట్లేదా? చేశాడు కానీ చేయలే. ఏం చదువుతున్నాను? డిగ్రీ. నీకు ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందా? 2 సార్లు పడింది అంతే. మరి టీడీపీ ప్రభుత్వంలో పడ్డాయి అప్పుడు లేదు కదా. మరి ఈ ప్రభుత్వం ఎలా ఉంది? అంతగా ఏం లేదన్న. మరి ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నావు? కాకల సురేష్. మరి సీఎం పవన్ కళ్యాణ్. నీకు ఓటు వచ్చిందా? వచ్చిందన్న. ఫోన్ వచ్చింది. అప్లికేషన్ ఫోటో పెట్టిండ్రు. ఫస్ట్ ఓటా? ఎవరికి ఫస్ట్ ఓటు? కాకల సురేష్. Please subscribe .news.